చార్ధామ్ యాత్రలో మొదటిగా దర్శించుకునే క్షేత్రం యమునోత్రి. యమునా నది ఆవిర్భావం. సూర్యుడి కుమార్తె అయిన యమున ఉత్తర కాశీలో అవతరించింది. భక్తులు ఈ నదిలో స్నానమాచరిస్తే ఆత్మ దేహం పరిశుద్ధం అవుతాయని నమ్ముతారు. ఈ ఆలయానికి దగ్గరగా సూర్యకుండ్, గౌరీకుండ్ పేర్లతో నీటి చలుమలు కనిపిస్తాయి. సూర్యకుండ్లోని నీరు పొగలు కక్కుతూ ఉంటే గౌరీకుండ్లో గోరువెచ్చగా అనిపిస్తాయి. గౌరీకుండ్లో స్నానమాచరించి గర్భగుడిలో ఇతర దేవతలతో కలిసి ఉన్న యమునాదేవిని దర్శించుకుంటారు భక్తులు. దీపావళి 2వ రోజున వచ్చే యమద్వితీయ నాడు ఆలయాన్ని మూసేసి విగ్రహాన్ని ఖార్సాలి అనే గ్రామానికి తరలిస్తారు. యమునాదేవి తల్లి అయిన సంజనాదేవి సూర్యుని తాపాన్ని తట్టుకోలేక తన స్థానంలో ఛాయను ఉంచడంతో ఆమెను సంజనాదేవి సంతానాన్ని ఇబ్బంది పెట్టేదంట. దాంతో అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారంట. అన్నదమ్ములు యమున, శని, యముడు. ఈ వియోగంతో యమున విలపించేదని, ఆ కన్నీరే నదిగా ప్రవహించిందని దీని యొక్క కథ.